నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్స్. అనకాపల్లి జిల్లా పాయకరపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం. 30 లక్షల విలువైన 600 కేజీల గంజాయిని పట్టుకున్న పాయకరపేట పోలీసులు. దీంతో సంబంధమున్న 9 మందిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులకు అందిన సమాచారం మేరకు పాయకరపేట మండలం గోపాలపట్నం సమీపాన సూదికొండ వద్ద డంపింగ్ చేసిన 600 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒరిస్సా సరిహద్దుల నుంచి కారు మరియు బైక్ పై తరలించి సూదిపురంలో డంపింగ్ చేసిన గంజాయి వ్యాపారులు. ఇక్కడ నుంచి గంజాయిని చెన్నై తరలింపుకు సన్నాహాలు. పాయకరపేట పోలీసులను అభినందించిన ఎస్పీ తుహిన్ సిన్హా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇన్ టోటల్ మనం 600 కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది. 19 బ్యాగ్స్ లోనే 18 బ్యాగ్స్ లో 32 కేజీస్ గాంజా, ఒక బ్యాగ్ లో 24 కేజీస్ ఆఫ్ గాంజా. ఈ రోజు మార్నింగ్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clock కి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయకరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్లాక్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరావుపేట మండల్ కి వెళ్లారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతో పాటు 600 కేజీస్ ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై టు తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికి పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ కాట్. అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళాము, స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16 ది పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 టు A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 members ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్ లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు. అండ్ ఒక అక్యూజ్ నంబర్ 1 హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పాయకరావుపేట నుంచి గుంతపల్లి విలేజ్, అతనే తమిళనాడు వ్యక్తితోనే మల్టిపుల్ ఫోన్ నంబర్స్ తోనే టచ్ లోనే ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు. సో ప్రెసెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము. వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము టు అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్ ఆల్సో. ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది. దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము. ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు. అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది. అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ 1 కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ 6 and 7. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్, పాయకరావుపేట మండల్ గుంటపల్లి విలేజ్. అతని మీద ఇన్ టోటల్ 6 కేసెస్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ కేసెస్. అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము. ఇంకా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము. సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ కమెండ్ ద వర్క్ డన్ బై ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, SHO పాయకరావుపేట అప్పన్న, SI పాయకరావుపేట పురుషోత్తం, and this entire team of ASIs, head constables and constables as well as home guards. Thank you.
Please subscribe our channel AP Power News.